పీజీలో బ్రేక్ఫాస్ట్గా సింపుల్ అండ్ టేస్టీగా పాస్తా చేస్తాము. ఎలాగో చూసేద్దాం, వచ్చేసేయండి. కడాయిలో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించాలి. ఇందులో బాగా మాగిన పండు టమాటాలని ఒక 1/2 కిలో తీసుకొని ఇలా గ్రేవీగా చేసుకొని వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయిస్తే టమాటా అంతా ఉడికి మంచిగా ఇలా గట్టిపడుతుంది గ్రేవీ. ఇందులో పాస్తా మసాలా, ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాలు మాడకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇందులో ఫైనల్గా ఉప్పేసి ఉడకబెట్టిన పాస్తా ఉంటుంది కదా, మీకు ఏ పాస్తా అవైలబుల్ ఉంటే ఆ పాస్తాని మంచిగా ఉడకబెట్టేసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాస్తా వేసిన తర్వాత చాలా లైట్గా మిక్స్ చేయాలన్నమాట. గంటతో ఎలా పడితే అలా గెలికితే ముద్ద ముద్దగా, లేదంటే అన్ని ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. చాలా పైన అలా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది.